రాష్ట్రంలో ఒక ఎరుకల మహిళ అన్యాయానికి గురి కాపాడిందని చెప్పేసి ఒక వర్గం నుంచి ఆవేదన వ్యక్తం అవుతుంటే ఖచ్చితంగా దీని వెనక వైఎస్ఆర్సీపీ పెద్దల హస్తం 100కి 100% ఉందని చెప్పేసి అయితే ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. అయితే ఇందులో విజయసాయిరెడ్డి గారు తీసుకున్న అంశాలు, లేవనెత్తిన అంశాలు ఏంటి అనేది గురునాథం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చూసుకుంటే ఒక మహిళ అన్యాయానికి గురైంది, తండ్రి సమానులు ఉన్న వ్యక్తితో అక్రమ సంబంధం ఏంటని చెప్పేసి కన్నీటి పర్యావరణమైనప్పటికీ కూడా ఇదే అంశాన్ని మీడియాలో చర్చగా బూచీగా చూపించి దీన్నే బర్నింగ్ టాపిక్గా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నట్టు, ఒక ఆడపిల్ల అన్న అంశాన్ని ఎందుకు వెనక్కి తీసుకోలేకపోతున్నారంటే మీరేం చెప్పుకొస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. విజయసాయిరెడ్డి నేను విజయసాయిరెడ్డి గారు అంటాను, ఏకవచనంతో మాట్లాడను ఎవరిని. తను నిన్న ప్రెస్ మీట్లో ఏదైతే శాంతి ఎరుకల జాతి ముద్దుబిడ్డ అమ్మాయి ఎన్నో ఆశలతో, కోటి ఆశలతో కలలకంటూ చిన్నప్పటి నుంచి రిజర్వేషన్లో చదువుకొని కర్నూలులోంచి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వటానికి ఎంత కష్టపడతారో తెలుసు మీ అందరికి కూడా. ఆమెకి ప్రలోభపెట్టారో, ఆశ చూపించాడో మదన్ మోహన్ అనేటువంటి ఎరుకల బిడ్డ. ఇద్దరు అన్యోన్యంగా కాపురం చేసుకోవటం కోసం ఒక అడుగు ముందుకేసి పెళ్లి చేసుకున్నటువంటి దాంట్లో కాపురం నిలబెట్టాల్సినటువంటి పెద్దలు గద్దల్లాగా తయారయ్యి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఆ కాపురాన్ని కూల్చడం కోసం మధ్యలో ఇంగ్లీష్ మ్యూజిక్ లాగా సుభాష్ రెడ్డి ఎందుకు వచ్చాడు? అసలు ఈ ఎపిసోడ్ అంతా ఏంటి? ప్రేమ సమాజం, దశపల్ల, దేవదాయ ధర్మదాయ భూములు వీటన్నిటినీ నీ అల్లుడు కూతురికి దారాదత్తం చేసిన విజయసాయిరెడ్డి ఎన్ని వేల కోట్లు సంపాదించి ఈ అమ్మాయిని భయపెట్టి, భంగపెట్టి, అధికారాన్ని చూపించి వశం చేసుకొని ఏంటి ప్రలోభపెట్టి మానసికంగా, రాజకీయంగా, శారీరకంగా అనేక విధాల నువ్వు లోబరుచుకున్నావా, లోబరుచుకోలేదా అనే ఎపిసోడు ఈ రాష్ట్ర ప్రజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత నువ్వు పెద్ద మనిషివి కదయ్యా విజయసాయిరెడ్డి. వాట్ ఈస్ ద రీజన్? నువ్వు ఎందుకు DNA చేసుకోలేకపోతున్నావు? ఒక కుటుంబాన్ని కాపాడు. ఎరుకల జాతిని ఇంత నైవంచం చేస్తారా మీరు? మీకు ఆ ట్రైబల్స్ అంతా కూడా గతంలో ఓట్లేశారు కదా, వాళ్ళందరినీ మోసం చేశారుగా. మా దళిత సామాజిక వర్గాన్ని, బహుజనుల్ని నాతో సహా మోసం చేసినటువంటి వ్యక్తులు విజయసాయిరెడ్డి కూడా ఉన్నాడుగా. నేను గతంలో రిప్రజెంటేషన్ ఇచ్చాను కదా, దుర్మార్గుడైనటువంటి సురేష్ మీద 100 కోట్లు కాజేశాడు. నేను ఉద్యమం చేసేటప్పుడు నువ్వు న్యాయం చేస్తాను, సీఎం దగ్గర తీసుకెళ్ళి పదవులు అయిపిస్తానన్నావుగా. ఆ వర్గానికి చెందినటువంటి గురునాథానికి అన్యాయం చేయలేదా మీరు విజయసాయిరెడ్డి గారు? అంటే నీకు అన్యాయం చేయటం, నీకు వెనతో పెట్టిన విద్య, అంటే నువ్వు హ్యాబిచువల్ క్రిమినల్. అసలు అయినా నీ మీద వ్యక్తిగతంగా ఆరోపణలు వచ్చినాయి, ఓకే చూద్దాం. నువ్వు పక్కన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక దళిత నాయకుడిని, ఒక ఎస్సీ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జూపిడి ప్రభాకర్ రావు గారిని పెట్టుకొని ప్రెస్ మీట్లో పెట్టాన్ని నీ యొక్క ఆంతర్యం ఏంటి? నీ ఆంతర్యం ఏంటి? ఎదుట ఉన్నది గిరిజన అమ్మాయి, ఎరుకుల జాతి అమ్మాయి. ఆ జాతుల కోసం పోరాటం చేస్తున్నటువంటి జూపిడి ప్రభాకర్ రావు గారు, విజయసాయిరెడ్డి గారు పక్కన ఎప్పుడు కూర్చోబెట్టనటువంటి ప్రెస్ మీట్లో ఇవాళ కూర్చోబెట్టాడంటే నువ్వు ఎఫెండ్ చేస్తున్నట్ట, డిఫెండ్ చేస్తున్నట్ట, దళితులకు ద్రోహం చేస్తున్నట్ట, అన్యాయం చేస్తున్నట్ట. ఇది ఎట్లా పోద్ది అంటే ఆ ప్రెస్ మీట్లో నువ్వు ఉదయగా నువ్వెవడరా, మన ఇద్దరు 4 సార్లు కలిసామనుకో, ఏ పత్రిక అనేది అనే అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఉపయోగించినటువంటి విజయసాయిరెడ్డి. తర్వాత మనం ఏమవుతామో తెలుసా? 4 రోజుల తర్వాత నువ్వు వచ్చి చెప్తావు, నువ్వు అదేమవుతాం? జే అవుతాంగా. జే కాదు, గే. అది చాలా నీచమైన అన్పార్లమెంటరీ మాట కదా, నాకు రావట్లా, అందుకని నేను చెప్పట్లేదు, డైవర్ట్ చేస్తున్నా. అంత నీచమైనటువంటి పదజాలం, అసహనంగా. రే నువ్వు ఆంధ్రజ్యోతి శ్రీనివాస్, రే ఇంత దారుణమైనటువంటి నువ్వు హ్యాబిచువల్ క్రిమినల్. 17 కేసుల్లో ఉన్నావు. అసలు నువ్వు సీఏగా చేరి వాళ్ళకి ఏమి నేర్పించావో తెలుసా? రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డికి ఎట్లా అవినీతి చేయాలో
ఎట్టా కిట్పోకో చేయాలో, ఎట్టా నీచమైనటువంటి వ్యవస్థను నడిపించాలో నేర్పించి చెప్పకూడు తినిపించినా కూడా నీకు సిగ్గు రాలేదంటే, నువ్వు మారలేదంటే మనిషివి కాదు, నువ్వు మృగం. నిన్ను జైల్లో పెట్టినా కూడా నువ్వు మారవు. కాబట్టి వేరే దేశాల్లో అయితే ఆటకు ఉరి తీసేవాళ్ళు. అమ్మా అనితమ్మ, నేను ఒకటి అడుగుతాను. నువ్వు మా అమ్మవి, మా ఆడపడుచువి. నీ ఆడపడుచుకి అన్యాయం జరిగింది. నువ్వు నిన్న చూశాను, నేను స్టేట్మెంట్ ఇచ్చావు హోమ్ మినిస్టర్గా. ఎవరన్నా మా ఆడపడుచుల్ని మహిళలను కనుక కదిలిస్తే అదే ఆఖరి రోజు అన్నావు. ఏమన్నా విజయసాయిరెడ్డి గారికి ఏమన్నా మినహాయింపు ఉంటుందా ఏంది ఎంపీగా? నేను ఆశిస్తున్నా అదేదన్నా ఉంటే సంతోషపడతానమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఏమండి విజయసాయిరెడ్డి గారి మీద చర్యలు తీసుకోమంటారా? అదే కదండి, వారు అన్నటువంటి మాటలు ఇతనికి ఏం మినహాయింపు ఇవ్వకూడదు కదా. నేను ప్రెస్ గిల్డ్కి కూడా నేను అప్లై చేస్తున్నాను. నేను ఉద్యమం చేయబోతున్నాను. వైసీపీ పార్టీని ముట్టడి చేయబోతా ఉన్నాను. ఎందుకంటే ఇది పార్టీకి ఆపాదించారు. పక్కన ఎవరిని, ప్రభాకర్ని ఎందుకు పెట్టుకోవాలా? నువ్వు డిఎన్ఏకి ఎందుకు రావు? ఇది నా ప్రశ్న. దీనికి జవాబు చెప్పండి. ఇది పార్టీకి పులుగుతారా? నీ వ్యక్తిగతం నువ్వు క్లారిటీ ఇచ్చుకోవాలి కదా. అంటే మీడియా ఏదైతే మీడియా డిబేట్స్ రన్ చేస్తున్నారో, వంశీకృష్ణ కానివ్వండి, సాంబశివరావు కానివ్వండి, వెంకటకృష్ణ కానివ్వండి, మీ డిఎన్ఏ టెస్టులు, మీ పుట్టుకల మీద కూడా నాకు అనుమానం ఉందని చెప్పేసి కూడా ఇదే విజయసాయిరెడ్డి గారు అదే ప్రెస్ మీట్లో మాట్లాడారు. అంటే మీరు కూడా డిఎన్ఏ టెస్టులు చేసుకొని రండి, అప్పుడు నేను కూడా వస్తాను అని అయితే ప్రస్తావించలేదు. ముందు మీ డిఎన్ఏ టెస్టులు చేయించుకోండి అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? వంశీ గారు నేను చాలా బ్యాలెన్స్డ్గా చేస్తారు, చాలా పెద్ద మనిషి. నేను అందరి గురించి చెప్పను కానీ వంశీ గారి మట్టికి నేను చూశాను ఎలక్షన్స్లో కూడా చాలా బ్యాలెన్స్డ్గా వన్ సైడ్ ఎప్పుడు మాట్లాడు, చాలా కన్విన్సింగ్గా మాట్లాడతాడు. వాడు చదువు లేని ఎదవా అంటున్నాడు, ఈయన ఛానల్ పెడతాడంట, దొంగల ఛానల్. ఇతను సొంతంగా దొంగల ఛానల్ పెడతావా ఏంటి? ఏం పెడతావు నువ్వు? ఊళ్ళో దొంగలు పంచుకున్నట్టుగా దొంగ అంటే దొంగ అంటగా. ముందు నిన్ను ప్రశ్నించినప్పుడు, నిన్ను తప్పుడోడు అన్నప్పుడు నువ్వు ప్రక్షాళన చేసుకోవడం కోసం నువ్వు నిగ్గు తెలుసు, నువ్వు నిజాన్ని బయటపెట్టు, తర్వాత వాళ్ళని ప్రశ్నించు, తప్పులేదు. ప్రశ్నిస్తున్నారు కానీ ప్రశ్నించొద్దు. ఈ ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఇట్స్ నాట్ కరెక్ట్. డెమోక్రసీలో ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. విజయసాయిరెడ్డి గారు, యూ హ్యావ్ టు ప్రూవ్. నువ్వు ముందు ప్రూవ్ చేసుకో, తర్వాత నువ్వు అందరిని ప్రశ్నించు. వంశీ గారా ఇస్ ఎ గ్రేట్ జెంటిల్మ్యాన్. నేను ఆయన తరపున ఉంటాను. ఆయన అన్నాడు, కమ్మోళ్ళకైతే ఒక ధర్మమా, ఎరుకల అమ్మాయికైతే మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారని. కమ్మాళ్ళను కూడా ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు? వాళ్ళు చాలాసార్లు చేశారు. అమెరికా నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఐ గతంలో ఒక ఆయన చౌదరి గారిని మర్డర్ చేస్తే, విజయవాడ ఆయన పత్రికా రంగంలో ఉంటే, ఆమె తారా చౌదరి ఎవరు ఒక ఆమె ఉంది, వాళ్ళ మేనకోళ్ళు, ఆమెను కూడా ఎక్స్పోజ్ చేశారు దాంట్లో నిందితురాలు అని చెప్పి. తర్వాత క్లీన్ చిట్ వచ్చింది, దాని గురించి కూడా విశ్లేషణ చేశారు మహా టీవీలో, నేను చూశాను. దట్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడ అంశాన్ని మనం తీసుకోవాలి కానీ వ్యక్తులు కాదు, కులాలను కాదు. ఇక్కడ జరిగినటువంటి కంటెంట్ని వీ హ్యావ్ టు ఎక్స్పోజ్. దాని మీద డిస్కషన్ జరగాల, నిగ్గు తేల్చాలా. ఇక్కడ ఆత్మగౌరవం సమస్య, మా అందరిది కూడా ఆత్మగౌరవ పోరాటం. కురుక్షేత్ర సంగ్రామం అని ఆగిపోయిందేమో కానీ ఈ పేదవాడి పోరాటానికి అంతే లేదు ఈ దేశంలో, ఆత్మగౌరవ పోరాటంలో. మిస్టర్ విజయసాయిరెడ్డి, నువ్వు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు, దందాలు నిగ్గు తేల్చాలా, సిట్ అయ్యాలా, నిన్ను జైల్లో పెట్టాలా. విదేశాల్లో అయితే వాటికి ఉరి తీసేవాళ్ళు, కానీ ఇక్కడ చట్టాలు లేవు. ఎవడికాడు అనుభవించుకుంటున్నాడు రాజకీయ పార్టీలు అడ్డం పెట్టుకొని, పెత్తందారుల పోకడతో బదాబదులవుతున్నటువంటి దేశంలో చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొని కుక్క మూతి పిందిల్లాగా బతుకుతున్నటువంటి విజయసాయిరెడ్డి, నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళావుగా, బంధం కలుపుకున్నావుగా. తారకరత్న గారు చచ్చిపోయినప్పుడు, అంతకుముందే నీ మేనకోడల్ని తారకరత్న గారికి ఇచ్చినప్పుడు, తారకరత్న చనిపోయినప్పుడు వాళ్ళింటో 2 నెలలు ఆ కర్మకాండలు చేస్తూ అందరితో కలిసిపోయి, నేను మా అన్న చంద్రబాబు నాయుడు గారు, నేను తమ్ముణ్ణి అని చెప్పి అందరికి చెప్పావుగా. మరి అటువంటి అప్పుడు నువ్వు మళ్ళా ఈ పార్టీలోకి ఎందుకు వచ్చావు? మరి వాళ్ళ చుట్టరికం ఉన్నప్పుడు బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అన్నారు కదా, మరి బ్లడ్ అంతా అక్కడే ఉంది కదా. మరి ఇక్కడ బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్, బట్ ఇక్కడ క్యాస్ట్ ఈజ్ థిక్కర్ దాన్ బ్లడ్. అంటే నీకు కులం అనేటువంటి పిచ్చితోనే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా. అంటే నీకు కుల పిచ్చి ఉంది కానీ అందరికీ లేదే. ఇక్కడ కమ్మారిని నువ్వు అంటున్నావే, కులాన్ని నువ్వు రెచ్చగొట్టి, మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పు చేశావు, అందుకనే మూల్యం చెల్లించుకున్నావు. ఈ రాష్ట్రంలో ఒక కులాన్ని టార్గెట్ చేశారు. అగైన్ యు ఆర్ స్టార్టెడ్ ద సేమ్ గేమ్.
దానికి ఫుల్ స్టాప్ పెట్టాను, నన్ను చిరచ్ఛేదం చేశాను, ఇంకా నీకు సిగ్గు రాలేదు. నీ వాళ్ళని నీ పార్టీ డిస్మాండిల్ అయిపోద్ది. నిన్ను వైఎస్ఆర్ పార్టీ ముట్టడి చేస్తాను. సంఘాలని ఏకమవుతా ఉన్నాయి. రేపటి నుంచి మీరు చూడండి, మీ బతుకు బజారున పడుద్ది. అంటే ప్రస్తుతం ఈ టాపిక్ బర్నింగ్లో ఉన్నప్పుడే రాష్ట్రంలో హత్యలు మితిమీరిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ హత్యాంధ్రప్రదేశ్గా మారిపోయింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 4 రోజులు కావస్తుండగానే ఇంతమంది హత్యకు గురి కాబడ్డారు, ఇన్ని అత్యాచారాలు జరిగాయి, ఇన్ని మానభంగాలు జరిగాయని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే వైసీపీ విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే కేవలం ఈ అంశాన్ని కనుమరుగు చేయడం కోసమే ఈ అంశాన్ని ఎత్తుకున్నారంటే మీరేం చెప్తారు? దానికి ప్రత్యక్ష ఉదాహరణ వినుకొండలో అర్ధరాత్రి జరిగిన సంఘటన. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? ఏమంటే రామకృష్ణ ఎపిసోడ్ జడ్జి ఆయన ఎంత చేశారు, అరెస్ట్ చేశారు. తర్వాత సుధాకర్ రోడ్డు మీద కొట్టి చంపేశారు కదా. అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేశాడు కదా. తర్వాత చెల్లెలు కిరణ్ చీరాల్లో మర్డర్ చేశారు కదా ఎస్సీలని. చాలామందిని కోకోలలో ఆంధ్రప్రదేశ్లో 33,000 మంది మిస్ అయ్యారు మహిళలు మీ ప్రభుత్వంలో. ఇప్పుడు మేము ఇంకా మా కంట్రోల్లోకి రాలా. ఎందుకు తెలుసా? మీ వాళ్ళు పెట్టినటువంటి కింద స్థాయిలో పోలీసులు మీకు ఇంకా వైసీపీ పార్టీ ఉందనుకుంటున్నారు. ఇంకా సస్టైనబిలిటీ రాలా. ఇంకా కొంతమంది మీకు మడుగులు వస్తున్నారు అధికారులు. వాళ్ళందరూ ప్రక్షాళన చేయడానికి ఒక టైం పట్టుద్ది. 40 డేసే మేము వచ్చి 40 డేసే. మీరు చేసినటువంటి తప్పులు పరాకాష్ట ఇది కొనసాగుతూ ఉంది. మీరు వేసినటువంటి బీజమే పల్నాడులో మర్డర్లకి పరాకాష్ట. వాళ్ళేదో కుటుంబ తరహాలో వ్యక్తిగత కారణాలతో మర్డర్ చేసుకుంటే దాన్ని మీరు రాజకీయ పులువి మీకు మైలేజ్ లేక భయపడి పారిపోతా ఉన్నారు. మీ అందరిని అరెస్ట్ చేస్తారని చెప్పి ఈ వచ్చినటువంటి విజయసాయిరెడ్డి ఎరుకుల సామాజిక వర్గానికి సంబంధించిన శాంతిది ఎపిసోడ్ వాళ్ళ కుటుంబాలను కలవకుండా చేయడం కోసం, దాన్ని డైవర్ట్ చేయడం కోసం దీని పెద్ద భూతత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడో బెంగళూరు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాయంట. ఆయన పరిగెత్తుకుంటూ వస్తే ఏమవుద్ది, నడుచుకుంటూ వస్తే ఏమవుద్ది, కూర్చుంటే ఏమవుద్ది, లెగిస్తే నేను మనిషిని కాదన్నాడంట. ఏమవుద్ది? ఆఫ్టర్ ఆల్ నువ్వు జగన్మోహన్ రెడ్డి నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. నీకు ప్రజలందరూ తిరస్కరిస్తే నువ్వు కాగితం పులి. నువ్వు ఏం చేస్తావు? మేము కూడా పిలుపునిస్తాం అనుకున్నావేమో. లక్షల మంది వస్తారు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండలేవు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండలేక, హైదరాబాద్లో ఉండలేక పెను మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా మసి అయిపోయి బెంగళూరు పరిగెత్తున్నావు. నువ్వు అదేమంటే నువ్వు ఇక్కడ ఉండలేవు. ప్రజాక్షేత్రంలో నువ్వు ఈ యొక్క ప్రభుత్వాన్ని విమర్శ చేయటం కోసం కులాన్ని నమ్మేసినటువంటి బ్లూ ఛానల్ దేవన్ నుంచి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి నుంచి ఇవాళ కాదు మీరు విమర్శలు చేస్తుంది. డే 1 నుంచి మీ యొక్క పత్రికలో, వైఎస్ఆర్ పత్రికలో రాస్తూనే ఉండారు. పాంప్లెట్లో మార్చుకోండి మీ వైఖరి. మీ యొక్క బ్లూ మీడియా మొత్తం కూడా గగ్గోలు పెడతా ఉంది. కేవలం ఎల్లో జర్నలిజం అనేటువంటి దాన్ని భూతత్వంలో చూపించి మీరు పబ్బం గడుపుకోవటం కోసం ఈ రోజున బ్లాక్ బెంచ్ మీరు ఏ విధంగా తీసుకొని డైవర్షన్ పాలిటిక్స్లో మళ్ళా యాంటీ ఇన్కంబరెన్సీ తీసుకురావాలా అనేటువంటి దాంతో పోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు సామాన్యుడు కాదు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, తాతలు జేజమ్మలు దిగి రావాలా. రాజకీయాన్ని చక్కగా అవకాశం పట్టినటువంటి వ్యక్తి. మీ మీద వ్యక్తిగత కక్షలు అతనికి లేవు. అతను రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా G5 స్వర్ణయుగం దాంట్లోనే ఎట్లా సంపదను సృష్టించాలా, ఆర్థిక మూలాలను పెంచాలని మీరేమో రాజయుగం వైపు వెళ్తా పేదవాడికి ఉన్నటువంటి పేదరికాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తా, మర్డర్లు మానభంగాలు చేపిస్తా, మీ వాళ్ళతోనే చేపిస్తా ఉన్నావు. ఇదంతా కూడా కుట్ర. నేను చెప్తా ఉన్నాను ఈ మీడియా ద్వారా, ఇదంతా కుట్ర. ఏం చేస్తున్నాడో తెలుసా? మీరు కేసులకు వెళ్ళినా రెడీ, నేను డబ్బులు పెట్టుకుంటాను, మీరు జైలుకి వెళ్ళండి, మీరు అప్రూవల్గా మారండి, కానీ మర్డర్లు చేయండి, అలజడి సృష్టించండి, రాష్ట్రం అంతా కూడా రావణ కష్టలాగా అవ్వాలా, దాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వాన్ని పడగొట్టాలా, దీన్నంతా కూడా ఆంధ్రప్రదేశ్లో కల్లోలం చేయాలా, శాంతి భద్రతలు లేకుండా చేయాలని. ఖబర్దార్, నిన్ను ఈ రాష్ట్రంలో ఉంచాం, తరివి కొడతాం. ఈ దుష్ట శక్తులను రెచ్చగొడితే కనీసం నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో గండికోట రహస్యాలు మొత్తం బట్ట బయలవుతాయి. ఒక్క ఎపిసోడ్ కాదు, 1 2 3 4 5 ఇంకా వస్తాయి మీ రాసలీలలో. మీరు చేసినటువంటి దౌర్భాగ్యాలు, మీరు చేసినటువంటి హత్యలు, మీరు చేసినటువంటి మమ్మల్ని అవమానపరిచినటువంటి ఆత్మగౌరవం లేనటువంటి జీవితాలు చిక్కి చెల్లుమైపోయి మేమందరం కూడా మీ మీద
రాజకీయంగా కక్ష తీర్చుకోవడం కోసం చిరఛేదం చేసినా కూడా నీకు సిగ్గు రాలేదంటే రేపు రాబోయే రోజుల్లో మేమేందో చూపిస్తాం, అసలు మీ పార్టీ జీరోగా మారుస్తామని కూడా ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి.